నిరుద్యోగ సమస్య నిర్మూలిస్తా దగ్గుమల్ల ప్రసాదరావు చిత్తూరు ఎంపీగా విజయం సాధించిన వెంటనే తన నియోజకవర్గ పరిధిలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తానని చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం ఆయన చిత్తూరు నగరం లక్ష్మీనగర్ కాలనీలోని తన పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. చిత్తూరు జిల్లా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు సరిహద్దులో ఉందని, పెద్ద ఎత్తున నిరుద్యోగ సమస్యతో యువత తీవ్ర నిరాశలో కొట్టుమిట్టాడుతున్నారని వాపోయారు. అదేవిధంగా ఇతర రంగాల వారి అభివృద్ధిపైన కూడా ప్రత్యేక దృష్టి సారిస్తానని ఆయన తెలిపారు. ఇప్పుడు వరకు నేను చాలా మీటింగ్లో పాల్గొన్నాను. ఈ ప్రభుత్వం ఏం చేసింది అనే దానికి మిషగా తీసుకొని మేమేం చేయబోతున్నాం అనే విషయం చెప్తున్నాం. ఒకళ్ళొకళ్ళు తిట్టుకోవటం ఇది కాదండి రాజకీయం. మీ పర్ఫార్మెన్స్ ఏంటి, ఇక్కడ ప్రజల అభివృద్ధికి మీరు ఏం చేశారు, మరి నెక్స్ట్ చేయడానికి మీరు ఏం చేయబోతున్నారు, ఈ రెండు విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి నేను చాలా విషయాలు పెట్టాను. ఎడ్యుకేషన్ విషయంలో యూనివర్సిటీ గుర్తించాం, యూనివర్సిటీ లేవు ఇక్కడ. స్టేట్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ పెట్టాలనుకుంటున్నాం. ఇండస్ట్రియల్ కారిడార్ను కూడా గుర్తించాం, పొలమనేరు, చిత్తూరు ఏరియాలో, అలాగే పాకాల ఏరియాలో ఇండస్ట్రియల్